Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. హైదరాబాద్ లో మరొక దిశ తరహా ఘటన కలకలం రేపింది. రాజేంద్ర నగర్ మహిళ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశారు ముగ్గురు ఆటో డ్రైవర్లు. అత్తాపూర్లో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి కిస్మత్పురాలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అత్తాపూర్కు తీసుకొచ్చి వదిలేశాడు. అతను వెళ్లిన తర్వాత ఆ మహిళను మరొకసారి ఆటోలో తీసుకెళ్లారు ఇమ్రాన్, దస్తగిరి. కిస్మత్పురాకు తీసుకెళ్లి మహిళపై ఆటో డ్రైవర్లు ఇద్దరు అత్యాచారం చేశారు. మహిళ సహకరించడం లేదని ఆగ్రహంతో కొట్టి చంపేశారు. మృతురాలు పాత బస్తీకి చెందిన 30 ఏళ్ల మహిళగా గుర్తించారు. ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బ్రిడ్జి కింద వారం రోజుల క్రితం జరిగిన మహిళ హత్య కేసుని ఛేదించారు పోలీసులు. ముగ్గురు యువకులు కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. సరిగ్గా వారం రోజుల క్రితం ప్రస్తుతం మనం చూస్తున్న కిస్మత్పుర బ్రిడ్జి కింద ఉన్న నిర్మానుష్య ప్రాంతం ఇది మూసీ నదికి ఆనుకొని ఉంటుంది. ఈ ప్రాంతానికి గత వారం రోజుల క్రితం దుర్గారెడ్డి అనే యువకుడు ఒక మహిళను, స్పృహలో లేని మహిళను, అంటే ఆమె కళ్ళు కంపౌండ్లో కళ్ళు సేవిస్తూ ఉంటుంది, ఒక 32 ఏళ్ల వయసున్న మహిళ. ఆ మహిళ కళ్ళు తాగిన తర్వాత ఆమెని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అంటే ఆమె కళ్ళు కంపౌండ్ బయటికి వచ్చినప్పుడు ఆమె పూర్తిగా కూడా స్పృహలో లేకుండా ఉండింది. అంటే మత్తు ఆమెకు రావడంతో ఆమె కొంత స్పృహ తప్పి ఉండడంతో ఆమెని తన ఆటోలో ఎక్కించుకున్నాడు దుర్గారెడ్డి. అక్కడి నుండి నేరుగా ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఇక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటికి ఆమెకి స్పృహ రాకపోవడంతో తిరిగి అదే ఆటోలో ఎక్కడైతే ఆమెను ఎక్కించుకున్నాడో కళ్ళు కంపౌండ్ దగ్గర మళ్ళీ అక్కడే ఆమెని వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరొక ఇద్దరు యువకులు, ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లు, ఇమ్రాన్ అండ్ దస్తగిరి, వీళ్ళిద్దరు కూడా ఆ మహిళను చూశారు. ఆమె పూర్తిగా స్పృహ లేకుండా ఉండడం చూసి తిరిగి ఆమెని ఇద్దరు యువకులు కూడా ఆటోలో ఎక్కించుకొని వచ్చి మళ్ళీ ఇదే కిస్మత్పుర బ్రిడ్జ్ దగ్గర ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కూడా ఇప్పటి వరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడుతున్నారో ఆమెకు స్పృహలోకి రావడం, ఆమె కేకలు వేయడంతో ఆమెను విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేశారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్పై దాడి చేశారు. ఆ తర్వాత ఆమెని దారుణంగా హత్య చేశారు. అప్పటికే ఆమెను పూర్తిగా వివస్త్రణ చేశారు. ఆమెపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మూసీ బ్రిడ్జ్ కింద ఆమెను నాలాలో పడేశారు. ఆ నాలాలో పడేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులు కాలువలో ఒక డెడ్ బాడీ కనబడుతుందని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సంఘటనా స్థలంలో క్లూస్ని కూడా సేకరించడం జరిగింది. ఎక్కడైతే ఆ మహిళను కళ్ళు కంపౌండ్ నుండి ఎక్కించుకొని వచ్చారో అక్కడి నుండి ప్రస్తుతం మనం నిలబడ్డ కిస్మత్పుర రైల్వే బ్రిడ్జ్ వరకు కూడా 100 సీసీ కెమెరాలు గుర్తించి మొత్తం ఆటో నెంబర్ల ఆధారంగా ముగ్గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురులో దుర్గారెడ్డితో పాటు ఇమ్రాన్, దస్తగిరి, ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ముగ్గురు కూడా లైంగిక దాడికి పాల్పడినట్లుగా గుర్తించడం అయితే జరిగింది. ప్రస్తుతం వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. మహిళ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ముందుగా హత్య జరిగిన రోజు మాత్రం అసలు ఆ మహిళ ఎవరు అన్నది పూర్తి స్థాయిలో గుర్తించలేకపోయారు. కానీ ఆ తర్వాత కళ్ళు కాంపౌండ్ వద్ద ఉన్న ఆధారాల సీసీ కెమెరా ఫుటేజ్, అలాగే ఆ మహిళ మొహాన్ని చూసి అక్కడ ఉన్న స్థానికులు గుర్తించిన తర్వాత ఆ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ప్రస్తుతం అయితే డెడ్ బాడీని అప్పగించారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. కెమెరామెన్ సీతారాం బాబుతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.